ఈ గ్రామం అందంతో నిండిన స్వర్గం లాంటిది. కాని ఈ అందాల మధ్య ఒక గుడి ఉంది. దాని ప్రాంగణం భూతాలకే భయం కలిగించే స్థలం. ఇది సాధారణ దేవాలయం కాదు. ఇది శక్తి స్వరూపం. ఇక్కడ నవ్వులు కూడా సాయంత్రం తర్వాత ఆగిపోతాయి. ఎందుకంటే ఈ గుడి ప్రాంగణంలో అడుగుపెట్టే ముందు దయ్యాలే ఆలోచిస్తాయి. రాత్రి 12 అయ్యాక ఈ ప్రాంగణం మారిపోతుంది. ఈ గుడి దేవుడు గ్రామాన్ని కాపాడే శక్తి. ఇక్కడ భక్తి పవిత్రం, అందం అమాయకం. కానీ ఈ శబ్దం వినగానే గ్రామం బయట ఉన్నవి వెనక్కి తగ్గుతాయి. సూర్యుడు అస్తమించిన వెంటనే ఒక కనిపించని రేఖ గీసినట్టుగా గ్రామం తలుపులు మూసుకుంటుంది. గ్రామం తలుపులు మూసుకుంటుంది. ఇప్పుడు అది వాళ్ళ సమయం. గ్రామం వెలుపల తిరిగే ఆత్మలు. ఈ గుడి గడప దాటలేవురా. దాటడానికి ప్రయత్నిస్తే అగ్నిలా మండుతుంది. ఈ దేవుడు నిద్రపోడు. రాత్రి గాలి కూడా గుసగుసలాడుతుంది. వాళ్ళు దగ్గరికి వస్తారు. కాని ప్రాంగణం దాటలేరు. ఈ గుడి శక్తి గ్రామాన్ని చుట్టేసి కాపాడుతుంది. ఇది దేవుడి రక్షణ వలయం. ఈ గుడి కేవలం రాళ్లతో కట్టినది కాదు. ఇది శక్తి క్షేత్రం. వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఈ ప్రాంగణం వాళ్లకు శిక్ష స్థలం. ఒక ఆత్మ ధైర్యం చేసింది. అది అతని చివరి తప్పు. ఈ గుడి ప్రాంగణంలో చెడు నిలవదు. ఈ గ్రామం అందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గుడి కాపాడుతుంది. భయం కూడా భయపడే ప్రాంగణం. ఇదే మా గుడి.